అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈ కార్తీక మాసంలో మనం ఆ పరమశివునికి సంబంధించిన ఎన్నో చక్కటి పాటలు, స్తోత్రాలు నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు చాలా ప్రాచీనమైనటువంటి ఒక అష్టకాన్ని నేర్చుకోబోతున్నాం. అదే రుద్రాష్టకం. దీన్ని రచించిన వారు శ్రీ గోస్వామి తులసీదాసుల వారు. మనం హనుమాన్ చాలీస ఇవన్నీ నేర్చుకున్నాం కదా, అవి రచించినటువంటి ఆ మహానుభావులు గోస్వామి తులసీదాసుల వారు రచించిన రామచరితమానస్లోని ఉత్తరకాండలో ఈ రుద్రాష్టకం చెప్పబడింది. ఈ రుద్రాష్టకం ఆ పరమశివుణ్ణి, పరమశివుడి లీలలను, ఆయన రూపాన్ని వర్ణిస్తూ చాలా మనోహరంగా ఉంటుంది. అందులోనూ ఈరోజు మనం శంకరాభరణం ఆధారంగా ఈ రుద్రాష్టకాన్ని నేర్చుకోబోతున్నాం. అంటే ఒక ఫ్యూజన్ స్టైల్లో ఉండేటటువంటి ట్యూన్లో మనం దీన్ని నేర్చుకుంటున్నాం. ఇది పాడుకుంటున్నంతసేపు, వింటున్నంతసేపు మనకు ఒక మెడిటేషన్ చేసినట్లాగా అనిపిస్తుంది. చాలా హాయిగా, ప్రశాంతంగా, మనసుకి నెమ్మదిని కలిగించేట్లుంటుంది ఈ ట్యూన్. ఈరోజు మనం శంకరాభరణ రాగం ఆధారంగా, అలాగే ఏకతాళంలో. ఇక శృతి విషయానికి వస్తే సి అంటే 1 శృతిలో ఈ అష్టకాన్ని, రుద్రాష్టకాన్ని నేర్చుకోబోతున్నాం. ఇందులో 8 శ్లోకాలు ఉంటాయి. అష్టకం అంటే 8 శ్లోకాలు కూడా ఒకటే ట్యూన్లో చాలా సింపుల్గా అందరూ ఆనందిస్తూ పాడుకునే విధంగా ఉంటాయి. ఇక ఈ రుద్రాష్టకాన్ని నేర్చుకుందాం. ఈ రుద్రాష్టకాన్ని ఆరంభించడానికంటే ముందు మనం రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే అంటూ 3 సార్లు 3 స్థాయిల్లో ఈ ట్యూన్కి తగ్గట్లుగా పాడి అప్పుడు మనం రుద్రాష్టకాన్ని స్టార్ట్ చేసుకుందాం. రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే. ఇలా సింపుల్గా మొదటిది ఎలా పాడామో మూడోది కూడా అలాగే పాడాం. సెకండ్ది మాత్రమే కొంచెం స్థాయి పెంచి పాడాం. రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే. అలాగే ఈ పాట చాలా డిఫరెంట్ స్టైల్లో, ఫ్యూజన్ స్టైల్ అని చెప్పుకున్నాం కదా, అలా ఉంటుంది. కాబట్టి ఆ ట్యూన్కి తగ్గట్లుగా చాలా లైట్గా, అక్షరాలకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా, ఎక్కువ సౌండ్ ఇవ్వకుండా అలా మనం స్లోగా ఆ పాటకి తగ్గట్టు పాడదాం. రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే, రుద్రం భజే. నమామి శమీశాన, నమామి సమీశాన, నిర్వాణ రూపం, నిర్వాణ రూపం, విభుం వ్యాపకం బ్రహ్మ, విభుం వ్యాపకం బ్రహ్మ, వేదస్వరూపం, వేదస్వరూపం, నిజం నిర్గుణం, నిజం నిర్గుణం, నిర్వికల్పం నిరేహం, నిర్వికల్పం నిరీహం, చిదాకాశమాకాశ, చిదాకాశమాకాశ, వాసం భజేహం. వాసం భజేహం. మనం నేర్చుకోవడం కోసం అలా అక్షరాలను విడదీస్తూ నేర్చుకుంటున్నాం. అంటే ఈ విధంగా పాడమని కాదు. అంటే నేను మొత్తం లైన్ చెప్పాననుకోండి, మీకు నేర్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి విడదీస్తూ చెప్తున్నాం. తర్వాత మీరు మొత్తం మనం చివరిలో కలిపి పాడినప్పుడు ఎలా పాడతామో అలా లైన్ మొత్తం కలిపి పాడాలి. మళ్ళీ ఒకసారి ఈ మొదటి శ్లోకాన్ని విడదీస్తూ నేర్చుకుందాం. నమామీశ, నమామీశ, మీశాన, మీశాన, నిర్వాణ నిర్వాణ రూపం. రూపం. ఆ రూ దగ్గర ఆ సంగతి అందంగా రావాలి, చక్కగా రావాలి. రూపం, రూపం, గరి గరి, గరి గరి, రూపం,
విభుం వ్యాపకం విభుం వ్యాపకం బ్రహ్మ బ్రహ్మ వేదస్వరూపం. వేదస్వరూపం. ఇక్కడ కూడా స్వరూపంలో రూ దగ్గర స్వరూపం. స్వరూపం. నిజం నిజం. నిర్గుణం నిర్గుణం. నిర్వికల్పం నిర్వికల్పం. నిరీహం నిరీహం. చిదాకాశ చిదాకాశ మాకాశ మాకాశ వాసం. వాసం. ఇక్కడ ఈ చిదాకాశ మాకాశ వాసం అన్నది అలా ఆ సౌండ్ అనేది అలా ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ రావాలి. చిదాకాశ మాకాశ వాసం చిదాకాశ మాకాశ వాసం భజేహం భజేహం. నమామీశమీశాన నిర్వాణరూపం. నమామి సమీశాన నిర్వాణరూపం. విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. చిదాకాశమాకాశవాసం భజేహం. చిదాకాశమాకాశవాసం భజేహం. నేర్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా స్లోగా పాడుతున్నాం. మీకు బాగా వచ్చాక కొంచెం ఫాస్ట్గా పాడండి. ఇప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని కలిపి పాడుకుందాం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. చిదాకాశమాకాశవాసం భజేహం. ఇక రెండవ శ్లోకం. మొదటి శ్లోకం ఏ ట్యూన్లో పాడామో యాజ్ ఇట్ ఈస్ అదే ట్యూన్లో రెండవ శ్లోకం ఉంటుంది. నిరాకారమోంకార నిరాకారమోంకార మూలం తురీయం మూలం తురీయం. గిరాజ్ఞాన గిరాజ్ఞాన గోతీత గోతీత మీశం గిరీశం మీశం గిరీశం. కరాళం మహాకాల కరాళం మహాకాల కాలం కృపాలం కాలం కృపాలం. గుణాగార గుణాగార సంసార సంసార పారం పారం. నతోహం నతోహం. నిరాకారమోంకారమూలం నిరాకారమోంకారమూలం తురీయం తురీయం. గిరాజ్ఞానగోతీతమీశం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం. గిరీశం. కరాళం మహాకాలకాలం కరాళం మహాకాలకాలం కృపాలం కృపాలం. గుణాగార సంసార పారం గుణాగార సంసార పారం. నతోహం నతోహం. ఈ శ్లోకాన్ని కలిపి పాడదాం. నిరాకారమోంకారమూలం తురీయం
गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहम् तुषाराद्रि संकाश गौरं गभीरं मनोभूत कोटिप्रभासी शरीरं स्फुरन्मौळि कल्लोलिनी चारुगंगा लसद्भाल बालेन्दु कंठे भुजंगा तुषाराद्रिसंकाश गौरं गभीरं मनोभूतकोटि प्रभासी शरीरं स्फुरन्मौळि कल्लोलिनी चारुगंगा लसद्भाल बालेन्दु कंठे भुजंगा पाడండి तुषाराद्रिसंकाश गौरं गभीरं मनोभूतकोटि प्रभासी शरीरं स्फुरन्मौळि कल्लोलिनी चारुगंगा लसद्भाल बालेन्दु कंठे भुजंगा ఇక 4వ శ్లోకం కొద్దిగా పై స్థాయిలో వస్తుంది, కొంచెం ట్యూన్ మారుతుంది. మొదటి 2 లైన్లు మాత్రమే. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ఇది కలిపి పాడదాం.
చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ఇక ఐదవది కూడా ఇప్పుడు నాలుగోది ఎలా పైకి పాడాము సేమ్ అది కూడా అలాగే పాడాలి. ప్రచండం ప్రచండం ప్రకృష్టం ప్రకృష్టం ప్రగల్భం ప్రగల్భం పరేశం పరేశం అఖండం అఖండం భజే భజే భానుకోటి భానుకోటి ప్రకాశం ప్రకాశం త్రయీశూల త్రయీశూల నిర్మూలనం నిర్మూలనం శూలపాణిం శూలపాణిం భజేహం భవానీపతిం భజేహం భవానీపతిం భావగమ్యం భావగమ్యం ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రయీశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. ఇప్పుడు మళ్ళీ ఆరవది మనం మొదట్లో పాడాం కదా నార్మల్గా అలాగే వస్తుంది. కళాతీత కళ్యాణ కళాతీత కళ్యాణ కల్పాంతకారీ కల్పాంతకారీ సదా సజ్జనానంద సదా సజ్జనానంద దాతా పురారీ దాతా పురారీ చిదానంద సందోహ చిదానంద సందోహ మోహాపహారీ మోహాపహారీ ప్రసీద 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 ప్రభో మన్మధారీ ప్రభో మన్మధారీ కళాతీత కళ్యాణ కళాతీత కళ్యాణ కల్పాంతకారీ కల్పాంతకారీ సదా సజ్జనానంద సదా సజ్జనానంద దాతా పురారీ దాతా పురారీ చిదానంద సందోహ చిదానంద సందోహ మోహాపహారీ మోహాపహారీ ప్రసీద 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 ప్రభో మన్మధారీ ప్రభో మన్మధారీ పాడండి. కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానంద దాతా పురారీ చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ. ఇక 7వ శ్లోకం మళ్ళీ పై స్థాయిలో నయావదుమానాథ నయావదుమానాథ పాదారవిందం పాదారవిందం భజంతీహ భజంతీహ లోకే
न तावत् सुखं न तावत् सुखं शान्ति शान्ति सन्तापनाशं सन्तापनाशं प्रसीद प्रभो प्रसीद प्रभो सर्वभूताधि सर्वभूतादि वासं वासं न यावदुमानाध न यावतु मानाद पादारविन्दम् पादारविन्दं भजन्ति हलोके भजन्ति हलोके परिवानराणां परिवानराणां न तावत् सुखं शान्ति न तावत् सुखं शान्ति सन्तापनाशं सन्तापनाशं प्रसीद प्रभो सर्व प्रसीद प्रभो सर्व भूताधिवासं भूतादिवासं न यावदुमानाथ पादारविन्दम् भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं न जानामि योगं जपं नैव पूजां जपं नैव पूजा न तोऽहं सदा न तोऽहं सदा सर्वदा देव सर्वदा देव तुभ्यं तुभ्यं जराजन्म जराजन्म दुःखौघता दुःखौघता तप्यमानं तप्यमानं प्रभो पाहि प्रभो पाहि शापान्नमामीश शापान्नमामीश शम्भो शम्भो न जानामि योगं न जानामि योगं जपं नैव पूजां जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा देव न तोऽहं सदा सर्वदा देव तुभ्यं तुभ्यं जराजन्म दुःखौघता जराजन्म दुःखौघता तप्यमानं तप्यमानं प्रभो पाहि शापान्नमामीश प्रभो पाहि शापान्नमामीश शम्भो शम्भो न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा देव तुभ्यं जराजन्म दुःखौघता तप्यमानम् प्रभो पाहि శాపాన్నమామీశ శంభో. ఇలా 8 శ్లోకాలు పాడిన తర్వాత మనం ప్రభో పాహి శాపాన్ నమామీస శంభో పాడాక నమామీస శంభో నమామీస శంభో అంటూ 3 సార్లు పాడి ఈ రుద్రాష్టకాన్ని ఆపి తర్వాత ఫలశ్రుతి వస్తుంది. ప్రభో పాహి प्रभो पाहि శాపాన్ నమామీశ शापान्नमामीश शम्भो
ఇలా పాడాక ఫలశ్రుతి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఫలశ్రుతి నేర్చుకుందాం. రుద్రాష్టకమిదం ప్రోక్తం रुद्राष्टकमिदं प्रोक्तं విప్రేణ హరతుష్టయే विप्रेण हरतुष्टये ఏ పఠంతి ये पठन्ति నరా భక్త్యా नरा भक्त्या తేషాం శంభుః तेषां शम्भुः ప్రసీదతి प्रसीदति రుద్రాష్టకమిదం ప్రోక్తం रुद्राष्टकमिदं प्रोक्तं విప్రేణ హరతుష్టయే विप्रेण हरतुष्टये ఏ పఠంతి నరా భక్త్యా ये पठन्ति नरा भक्त्या తేషాం శంభుః ప్రసీదతి. तेषां शम्भुः प्रसीदति. ఇలా 8 శ్లోకాలు పాడిన తర్వాత ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఇది ఫలశ్రుతి. అంటే ఈ రుద్రాష్టకం చదవడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా ఆ గోస్వామి తులసీదాసుల వారు చక్కగా సెలవిచ్చారు. ఇప్పుడు ఈ ఫలశ్రుతిని ఒకసారి కలిపి పాడుకుందాం. రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతుష్టయే ఏ పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి. ఇప్పుడు ఈ రుద్రాష్టకాన్ని మొత్తం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి కలిపి పాడుకుందాం. రుద్రం భజే రుద్రం భజే రుద్రం భజే నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం कराळं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटि प्रभासी शरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारु गंगा लसद्भालबालेन्दु कंठे भुजंगा चलत्कुण्डलं शुभ्रनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालुम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं भजे भानुकोटि प्रकाशम् त्रयीशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं
भवानीपतिं भावगम्यम् कलातीतकल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मधारी न यावदुमानाथ पादारविन्दम् भजन्ति ह लोके परे वानराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजाम् न तोऽहं सदा सर्वदा देव तुभ्यम् जराजन्म दुःखौघतातप्यमानम् प्रभो पाहि शापान्नमामीश शम्भो नमामीश शम्भो नमामीश शम्भो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतुष्टये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति। చాలా మధురంగా, చాలా మధురాతి మధురంగా ఉంది కదా ఈ రుద్రాష్టకం. మీరందరూ దీన్ని వింటున్నప్పుడు, దీన్ని నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన మనసులోని అనుభూతిని, ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత వీడియోలో మరొక అద్భుతమైన శివుడికి సంబంధించిన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.